అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ కమా తుహిబ్బు వ తర్దా. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరి మీద ఉండడం వల్ల అల్లాహ్ తబారకు తాలా మనందరికీ కూడా ఈ యొక్క బిజీ షెడ్యూల్లోంచి ఎంత బిజీ, ఇహలోకంలో ఎంత బిజీ అంటే ఒక బెగ్గర్ని మనం అడిగినట్లయితే ఎరా బాబు ఖాళీయేనా అంటే అతడు అంటాడు ఇంకో 2 వీధులు కవర్ చేసేస్తే ఖాళీయేనండి అని. ఖాళీ లేదు. కానీ ఇంత బిజీ షెడ్యూల్లోంచి వ్యాపారాలు చేసేవాళ్ళు మీరు, లావాదేవీలు చేసేవాళ్ళు మీరు, ఇలాంటి యొక్క వ్యాపారాల్లోంచి, ఇలాంటి యొక్క లావాదేవీల్లోంచి, ఎన్నో పనుల్లోంచి కొంచెం సమయాన్ని కేటాయించి మసీదుకి వచ్చే ఒక భాగ్యాన్ని అల్లాహ్ తబారకు తాలా మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించాడు. అల్లాహ్ తబారకు తాలా ఖురాన్ మజీద్లో ఒక దువా గురించి చెప్పడం జరిగింది. ఏంటి అది అంటే, మీరు ఇహలోకాన్ని అడగండి మరియు పరలోకాన్ని కూడా అడగండి, అలాగే నరకం నుంచి రక్షణ కోరండి అని. ఆ దువా యొక్క మఫ్హూమ్ ఏంటి? రబ్బనా ఆతీనా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకీనా ఆదాబన్నార్. దాని యొక్క మఫ్హూమ్ ఏంటి? ఇహలోకం కూడా అడగండి, పరలోకం కూడా అడగండి, నరకం నుంచి రక్షణ కోరండి అని ఆ యొక్క దువా యొక్క తాత్పర్యం వస్తుంది. అంటే అల్లాహ్ తబారకు తాలా మనల్ని ఏమి ఇహలోకం వదిలేండయా, కేవలం పరలోకం మాత్రమే మీరు చేసుకోండి అని ఎక్కడా కూడా చెప్పలా. అలాగని పరలోకంలోనే అని ఇహలోకంలోనే పడిపోయి పరలోకం వదిలేయండి అని కూడా అల్లాహ్ చెప్పలేదు. అక్కడ రెండూ చేసుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? రెండూ చేసుకోండి. హజరత్ లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలాం గారు తమ కుమారునికి హితోపదేశాలు చేస్తున్నారు. ఆ హితోపదేశాల్లో ఒక హితోపదేశం ఏమిటి అంటే, కుమారా, అల్లాహ్ మీద భయాన్ని మరి అల్లాహుతాలా క్షమిస్తాడనే నమ్మకాన్ని రెండూ కూడా విశ్వాసి కలిగి ఉండాలయా అన్న. ఏంటంట? అల్లాహ్ శిక్షిస్తాడనే భయం, క్షమిస్తాడు అనే నమ్మకం రెండూ ఉండాలి కుమారా అన్న. వెంటనే కుమారుడు అడిగారు, ఏమని? నాన్నగారు, మనసు ఒకటే కదా ఉంటుంది, ఉంటే భయం ఉండాలి లేదా నమ్మకం ఉండాలి, మీరేంటి రెండు అంటున్నారు అంటే, అప్పుడు హజరత్ లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలాం గారు చెప్పడం జరిగింది, కుమారా, విశ్వాసి అలాగే ఉంటాడు. చెప్పాలి అంటే విశ్వాసికి 2 మనసులు ఉండాలి. ఒక దాంట్లో అల్లాహుతాలా క్షమిస్తాడనే నమ్మకం, అల్లాహుతాలా శిక్షిస్తాడనే భయం రెండూ ఉండాలి అంట. ఈరోజు అల్లాహ్ మనల్ని క్షమించుగాక, ఉంటే అల్లాహ్ మీద నమ్మకం బేభత్సంగా ఉంటుంది. ఎంత అంటే, వ్యభిచారం చేసినా నా అల్లాహ్ క్షమించాడంట కదా, షిరిక్ చేయకూడదంట, అంతే కదా అంటారు. ఇక్కడ షిరిక్ చేసిన అల్లాహ్ క్షమించాడు అని అంటే మిగతా వాళ్ళని క్షమించేస్తాడని ఇక్కడ ఏమన్నా మాట వచ్చిందా? ఖచ్చితంగా షిరిక్ చేసిన వాళ్ళని అల్లాహ్ క్షమించను అని చెప్పేశాడు ఒక మాట. ఎక్కడైనా ఈ మాట ఉందా? వ్యభిచారం చేసిన వాళ్ళని నేను క్షమించేస్తాను, దొంగతనం చేసిన వాళ్ళని నేను క్షమించేస్తాను, అబద్ధాలను చెప్పే వాళ్ళని నేను క్షమించేస్తానని లేదు కదా ఇక్కడ. అది తప్ప ఏదైనా నేను తలుచుకుంటే నేను క్షమించగలను అంటున్నాడు. అంటే ఇక్కడ 50-50. అంటే అల్లాహ్ ఇష్టం, అల్లాహ్ క్షమిస్తే క్షమిస్తాడు, లేకపోతే శిక్షిస్తే శిక్షిస్తాడు. మనం వినలేదా? అవును, 40 సంవత్సరాల యొక్క ఎవరైతే వానలు అవి పడవో, ఒక్కసారి అతడు మనసులో అల్లాహ్ నన్ను క్షమించల్లా, వీళ్ళందరి ముందు నన్ను పాపాత్ముడిగా నిలబెట్టగల్లా అని అనగానే వెంటనే ఆయన దువా కబూలైపోయి వర్షం వచ్చేస్తుంది కదా. బనీ ఇస్రాయిల్ వాక్యత మనం విన్నాం, అల్లాహ్ క్షమించేశాడు. మరి మనం ఈ వాక్యత వినలేదా? కేవలం పిల్లికి అన్నం పెట్టకుండా ఇంట్లో బందీ చేసేసినందుకు ఆ పిల్లిని ఎవరైతే పెంచుతున్నాడో అతన్ని నరకవాసిని చేసాడు అల్లాహ్. ఆ వాక్యం వినలేదా? అల్లాహుతాలాది ఈ వాక్యం విన్నాం. ఏది? అల్లాహుతాలా చెప్పిన ఈ మాట మనకు తెలుసు. ఏది? క్షమించేస్తాడు. పిల్లికి, ఒక వ్యభిచార స్త్రీ పిల్లికి మంచినీళ్ళు తాగిస్తే అల్లాహ్ తబారకు తాలా ఆ యొక్క వ్యభిచార స్త్రీని క్షమించేశాడు అని. మరి ఇది గుర్తురాదా మనకి? ఒక పిల్లిని ఏమీ పెట్టకుండా పెట్టినందుకు అల్లాహ్ శిక్షించాడని, నరకంలో వేసేసాడని. అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏమిటి అంటే, మనం ఏదో ఒక సైడే ఆలోచిస్తున్నాం, అల్లాహ్ క్షమించేస్తాడు. నేను చాలామంది యొక్క మాటల్లో కొన్ని మాటలు విన్నాను. ఏంటి? అల్లా పుసుక్కని ఏమంటారంటే, ఏమండి నమాజ్ చదవండి,
క్షమించేస్తాడండి అల్లా, షిరిక్ క్షమించడు అంతే, నమాజ్ క్షమించేస్తాడు. అదేంటి మరి ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, మన్ తరక స్వలాత్, ఎవరైతే తెలిసి నమాజ్ని తిరస్కరించాడో అతడు కాఫీర్ అయిపోయాడు అంటున్నారు ఇక్కడ ప్రవక్త గారు. ప్రవక్త గారు అంటున్నారు, ఎవరైతే జమాతో నమాజ్ మానేసి ఇళ్లలో నమాజ్ చదువుతారో వాళ్ళ ఇళ్లను తగలబెట్టాలని అనుకుంటున్నాను, చెప్పాలని అనుకుంటున్నాను అన్నారు. మరి ఈ మాటలు ఎందుకు ఇక్కడ చెప్పడం అంటే, ఇక్కడ మన విశ్వాసం ఎలా ఉండాలి అంట, అల్లా క్షమిస్తాడు అనే నమ్మకము ఉండాలి, అల్లా తలుచుకుంటే శిక్షిస్తాడన్న భయం కూడా ఉండాలి. నరకాగ్ని ఊరికే తయారు చేశాడా అల్లా? భయపెట్టడానికే తయారు చేశాడు. నరకంలో శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళని ఎందుకు చూపించాడు ప్రొఫెసర్ గారికి అల్లా? ఇలాంటి శిక్షలు ఉన్నాయి, నీ ఉమ్మతికి భయపెట్టు అని. కానీ మేరే భాయ్యో బుజుర్గో దోస్తో, ఇక్కడ అల్లా మీద ప్రేమ ఎక్కువైపోయి పాపాల్లో మునిగిపోయేవాడు ఎవరు అంట ప్రొఫెసర్ గారు చెప్పారు, అల్లా క్షమించేస్తాడులే అని పాపాల్లో ఉండిపోయేవాడు బుద్ధిహీనుడు అన్న. బుద్ధి లేదు వాడికి. ఎవడికి? అల్లా క్షమించేస్తాడని పాపాల్లో పడిపోయిన వాడికి. దానికోసం ఏం చేయాలి, మనం ఏ పాపము కూడా చిన్న పాపము అని అనుకోకూడదు, ఏ పుణ్యము కూడా చిన్న పుణ్యమే కదా అని అనుకోకూడదు. రేపు అల్లా తబారక వ తఆలా దేనిని పట్టుకుంటాడో మనకు తెలియదు, అది అల్లా ఇష్టం. అల్లా ఇలాగే చేయాలని రూల్ ఏమన్నా ఉందా? అల్లాహు తఆలా ఎంతమందిని క్షమిస్తాడు, ఎంతమందిని శిక్షిస్తాడన్నది అల్లా ఇష్టం. మనం ఏం చేయాలి, మన ప్రయత్నంలో, మన ఆఖిరత్ ప్రయత్నంలో, మన భయంలో, మన తక్వాలో, మన తయారీలో మనం ఉండాలి. అల్లా క్షమించేస్తాడండి, మనకి జన్నత్ గ్యారెంటీ అండి, కలమా చదివిన వాళ్ళకి జన్నత్ గ్యారెంటీ అండి. మరి ఖురాన్ మజీదులో ఒక ఆయత్ ఉంటుంది, ఒక సూరా ఉంటుంది, అందులో ఒక సంభాషణ ఏంటి అంటే, స్వర్గవాసులు నరకవాసుల్ని చూడడానికి వెళ్తారు. ఆ నరకవాసుల్ని అడుగుతారు, ఏవయ్యా మీరు ఏ కారణంగా నరకంలో కాలుతున్నారు అని అనగానే వాళ్ళ పాపాల లిస్టు చెప్తారు. అందులో మొట్టమొదటి లిస్ట్ ఏంటి అంటే, మేము నమాజులు చదివే వాళ్ళము కాదు. అంటే నమాజుల్ని చదివే వాళ్ళం కాదు అంటే దాని యొక్క మఫ్హూమ్ ఏంటి? నమాజ్ చదివేవాడు చదవలేనోడు కూడా ఎక్కడికి వెళ్తాడంట? నరకంలో శిక్షని అనుభవించాల్సి ఉంటుంది. మరి ఈరోజు మీతో మనతో నమాజ్ నిర్లక్ష్యం అయిపోతున్నాయి. ఇక్కడ ప్రొఫెసర్ గారు చెప్తున్నారు, హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్హా గారితో అంటున్నారు, ఏమని? చిన్న పాపమే కదా అని చేయకు సుమా, రేపు అల్లాహు తఆలా ఆ చిన్న పాపాన్నే పట్టుకుని శిక్షిస్తాడేమో. అలాగే చిన్న పుణ్యకార్యమే కదా, చెయ్యకపోతే ఏమైందిలే అని వదిలేకు సుమా, రేపు అదే పుణ్యకార్యం నీ యొక్క ఖాతాలో అవసరం అవుతుందేమో అని అన్నారు. దానికోసం మనం ఏం చేయాలి, ఏ యొక్క పాపాన్ని కూడా, ఏదైనా ఒక చిన్న పాపం మనతో జరగగానే వెంటనే అల్లాహు తఆలాతో తౌబా అడిగి మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలి. మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలి. బాగా పెద్ద పాపం ఏమిటి అంటే, పాపం చేసి కూడా ఇది పాపం కాదు అని అనుకోవడం పెద్ద పాపం. ఇప్పుడు ఉదాహరణకి ఫలానా, ఇది ఉదాహరణ ఫోనే ఉంది, ఫోన్లో ఏదో దరిద్రం చూస్తున్నాడు, ఫోన్లో ఏదో దరిద్రం చూస్తున్నాడు. చూస్తూ ఇడు ఏమనుకుంటున్నాడంటే, నేను మంచి సంకల్పంతో చూస్తున్నాను, ఇది పాపం అవ్వదు, అది మంచి సంకల్పం అని చూస్తున్నాడు. అది ఇంకా పెద్ద ఘోర పాపం. అదేంటంట? ఇంకా పెద్ద ఘోర పాపం. అల్లా దగ్గర ఏంటి అంటే, పాపం ఒకవేళ చేసేసాడు, నదామత్ వచ్చేసింది, అయ్యో పాపం అయిపోయింది నాతో, ఇంక చేయకూడదు ఈ పాపం అని అనుకుంటే అల్లాహు తఆలా క్షమించే ఛాన్సెస్లు ఉన్నాయి. అలా కాకుండా పాపము చేసేసి నా వల్ల అవ్వట్లేదు, మరి నేను ఏం చేయను, నమాజులు నాకు కుదరట్లేదు అందుకే మానేస్తున్నా, ఉపవాసాలు నా వల్ల అవ్వట్లేదు అందుకే మానేస్తున్నాను, నాకు ఎక్కడ కుదురుద్ది, ఈ రోజుల్లో ఎక్కడ తెవుద్ది అని పాపాన్ని పాపమా కూడా అని అనుకోకపోతే అది ఇంకా పెద్ద గౌరవం. ఈరోజు మనమందరం కూడా నమాజులు మానేస్తున్నాం, రోజాలు మానేస్తున్నాం, జికిర్లు దూరం అయిపోతున్నాం, పాపాలు జరుగుతున్నా కూడా మనసు ఏమంటుందంటే, నీకెక్కడ కుదురుద్దిరా, వాళ్ళకంటే తెవులుతుంది, నీకు కుదరదు, నీ వల్ల అవ్వదు. మేరే భాయ్య బుజుర్గో దోస్తో, బాగా గుర్తుపెట్టుకోండి, ఖుర్బానీ చేసి వచ్చి నమాజ్ చదివేవాడు, వీలున్నప్పుడు వచ్చి నమాజ్ చదివే ఉన్నవాడు ఇద్దరు ఒకటైపోతారా? అవుతారా? అవ్వరు. ఖుర్బానీ యొక్క వెనకాల త్యాగం ఉంది, ఆ త్యాగం అనేది అల్లాహకి చాలా ఇష్టము. అందుకే అల్లాహ్ తబారక వ తఆలా కాటాని పెట్టాడు. ఏంటది? త్రాసు పెట్టాడు. కర్మలు త్రూసే త్రాసు పెట్టాడు. అందులో బరువు, వెయిట్, క్వాంటిటీ ఉంటుంది. ఏంటి? లెక్క కాదు అక్కడ ఉండాల్సింది, క్వాలిటీ అవసరం. అక్కడేంటి? ఇప్పుడు మనం ఉదాహరణకి
ముసలివాడు ఎక్కడి నుంచో నడిచి వచ్చి ఇక్కడ నమాజ్ చదివాడు, నడిచి వచ్చి నమాజ్ చదివారు. మీరు బండి మీద వచ్చి నమాజ్ చదివారు. ఒకటే నమాజ్, ఇషా నమాజే చదవడం. కానీ ఆయన త్యాగం మీ త్యాగం ఒకటైపోద్దా? అక్కడ ఈ త్యాగాలతో సహా మన యొక్క కర్మల మన కర్మల యొక్క త్రాసులో తుయ్యడం జరుగుతుంది. దానికోసం ఏం చేయాలా? మనమందరం కూడా ఖాళీ ఉన్నా ఖాళీ లేకపోయినా, కుదిరినా కుదరకపోయినా, వీలైనా వీలవ్వకపోయినా నమాజ్ అనే యొక్క పుణ్యకార్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ పుణ్యకార్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ పుణ్యకార్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు ఉంటే ఏముండదు? మార్గం ఉంటుంది. మనసులో లేదు చెయ్యాలని, అన్నీ వంకలే, అన్నీ వంకలే. అదే మనసులో ఉంది చెయ్యాలని, అన్నీ కూడా దారులు కనబడతాయి. ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా. ఇప్పుడు పనికి వెళ్ళాలి నేను. ఇప్పుడు పలానా చోటకి బేవారం పనికి వెళ్ళాలి. అప్పుడు ఏం వెహికల్ లేదు నా దగ్గర, పరికరం కానీ డబ్బులు కూడా లేవు నా దగ్గర, బండి కూడా లేదు నా దగ్గర. ఏం చేస్తాను? పనికి వెళ్తా మానేస్తానా? ఎందుకే ఈరోజు పని, డబ్బులు అయితే బండి లేదు, ఇక్కడ డబ్బులు లేవు, ఎందుకు వెళ్ళను, వద్దు అని అంటాడా? డబ్బులు లేకపోతే ఏమైంది? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు తినకు వచ్చేద్దాం. ఎవడో పెళ్ళికి పిలిచాడు, నీ దగ్గర ఏమో సరైన బట్టలు లేవు, చదివిన తగ్గ డబ్బులు లేవు, ఏం చేద్దాం? అప్పటికప్పుడు ఐరన్ చేయించి, ఉన్న బట్టలనే మంచి బట్టలు ఐరన్ చేయించి, ఆడెవడి దగ్గర 200 తీసుకుని, అరే ఆడికి కావాల్సిన రా బాబు, వెళ్ళి చదివించాలరా బాబు అని. అంటే మనసుంటే ఖచ్చితంగా మార్గాలు ఎలాగైతే ఇహలోకంలో మనకు కనబడుతున్నాయో పరలోకంలో కూడా మనం అనుకుంటే ఎలాగైనా ఆచరించవచ్చు. ఆచరించకూడదు అనుకుంటే ఇంక ఎవడేం చేయలేదు. దానికోసం ఏంటి, ప్రతి ఒక్కరితో నా విన్నపం ఏమిటి అంటే, ఏ పుణ్యకార్యం కూడా చిన్నది అని వదలకండి, ఏ పాపం కూడా చిన్న పాపమే కదా అని చెయ్యకుండా అల్లా తబారకు తఆలా మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా రక్షించుగాక.